వాళ్ళు చేశారు కదా, తెలుగుదేశానికి ఆంధ్రకి తేవాల్సినవి అవును. ఇప్పుడు ఆ విధంగా తేగలుగుతారు. రెండో ఇటు ఆయన చేసింది బీజేపీ స్ట్రాటజీ కనబడుతోందల్లా వచ్చి వలస వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చాం, గెలిచారు, మంచి పొజిషన్ వచ్చింది అంటే ఆ స్థానంలో వాళ్ళని అయితే రికగ్నైజ్ చేశాం కదా. మరి పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాం అనుకున్నట్టుంది. తెలంగాణలో ఉంది డికేఆర్ నాను, ఈటెల రాజేందరు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా చాలా పేర్లు వినబడ్డాయి. అలా కాకుండా బండి సంజయ్, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయ కార్యకర్త దగ్గర నుంచి ఉన్నాడు, కార్యాలయ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి బీజేపీ పార్టీని నమ్ముకున్నట్టు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఏంటి వరుసగా ఇవ్వడం, మొన్నటి వరకు కూడా ఆయన కాబట్టి సహాయ శాఖలో ఉన్నారు. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అతను బీజేపీకి, అంటే అవును తెలంగాణ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్. ఇంకా ఉన్నారు కదా, గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చిన అసలైన ఇప్పుడు నరేంద్ర మోడీతో పాటు చాలా మంది ఉంటారు సీనియర్లు. కానీ నరేంద్ర మోడీని ఎందుకు పెట్టారు? పార్టీని నడిపించగలిగిన, పార్టీలో చేరి గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు డీకేఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆమె గెలిచారు, ఆమె ఇంతకుముందు మంత్రిగా చేశారు, రాష్ట్ర కేబినెట్ లో చేశారు అనుకోండి, అర్హత ఉంది కదా అలా అనేది నేను అంటుంది. అదే ముందు మనవుని వదిలేసేసి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీ ఇచ్చాం, ఆవిడ రాష్ట్ర మంత్రిగా చేసింది, ఎంపీగా ఇప్పుడే గెలిచింది, ఎమ్మెల్యేగా ఓడింది, ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయలేదు, ఎంపీగా ఇప్పుడే పోటీ చేసి గెలిచింది. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ ఇప్పుడే ఎంపీగా, ఆయన మంత్రిగా చేస్తున్నాడు. కానీ మన పార్టీ వాడు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కదా, అతన్ని వదిలేసి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రాక్టికల్ గా? రెండవది అతని హయాంలో డెవలప్